రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్తో ముఖ్యమంత్రి చర్చించారు. కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం ఈ నెల 16 లేదా 17న పీఏసీ మీటింగ్ నిర్వహిస్తారు. 18న కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 30వ తేదీలోగా ఎన్నికలు పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను సైతం రాష్ట్రపతి పక్కన పెట్టడం, ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణను ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ ఈ నెల 14న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని వివరాలతో హాజరు కావాలని పీఆర్ ఆఫీసర్లకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పార్టీ తరపున రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పెద్దల అభిప్రాయాలు తీసుకునేందుకు ఈ నెల 16న లేదంటే 17న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పీఏసీ మీటింగ్ తర్వాత 1-2 రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన చేస్తారని, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సర్కార్ నుంచి వస్తున్న సంకేతాలతో ఈసీ కూడా ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. పోలింగ్ కోసం గుజరాత్ నుంచి రాష్ట్రానికి 37,530 బ్యాలెట్ బాక్సులు తెప్పిస్తోంది. బీసీ బిల్లులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను కేంద్రం ఆమోదించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. నిజానికి బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించకుంటే రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ నాటి బీఆర్ఎస్ సర్కారు 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ఇందుకు అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50% మించరాదని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. దీంతో నెల క్రితమే ఈ నిబంధనను మారుస్తూ రాష్ట్ర సర్కారు ఆర్డినెన్స్ తీసుకురాగా దానిని సైతం ఇటు గవర్నర్ అటు రాష్ట్రపతి ఆమోదించలేదు. ఇక ప్రభుత్వం ముందు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను తన నివాసానికి పిలిపించుకొని కాంగ్రెస్ తరపున బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై చర్చించారు. సీనియర్ల సలహాలు తీసుకునేందుకు ఈ నెల 16 లేదంటే 17 తేదీల్లో పీఏసీ సమావేశం నిర్వహించాలని ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్లో ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్నందున పీఏసీ అంగీకారం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో కేబినెట్లో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లపై స్వయంగా సీఎం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని అదే రోజు రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదీగాక తాము ప్రకటిస్తే అనివార్యంగా మిగిలిన పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయక తప్పదని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగిసి దాదాపు 18 నెలలవుతోంది. 2024 ఫిబ్రవరిలో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 6 నెలల్లోగా ఎన్నికలు జరపాల్సిన బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించడంతో ఆలస్యమవుతూ వచ్చింది. తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారు తీవ్రంగా శ్రమించింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో అత్యంత శాస్త్రీయంగా కులగణన చేపట్టింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నట్లు తేల్చింది. ఈ ఎంపిరికల్ డేటా ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లులను మార్చి 17న ఉభయ సభలు ఆమోదించాయి. కానీ 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదించలేదు. దీనివల్ల ఎన్నికల ఆలస్యం కాగా పాలక వర్గాలు లేవనే సాకుతో పంచాయతీలకు కేంద్రం నిధులు ఆపేసింది. రాష్ట్రంలోని 12,760 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెల 180 కోట్లు రావాల్సింది.
కానీ 15 నెలలకు సంబంధించి దాదాపు 2700 కోట్లకు పైగా నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని భావిస్తున్న సర్కారు హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికలకు సర్కారు రెడీ అవుతుందనే సమాచారంతో ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డితో సమావేశానికి రావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లున్నారు, మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లు గుర్తించారు, ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం, 2-3 విడతల్లో నిర్వహించాల్సి వస్తే ఏ జిల్లాల్లో ఏ దశల్లో నిర్వహించాలి, ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉందా లేదా, బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయా లేదా, అన్ని జిల్లా కేంద్రాలకు తరలించారా వంటి వివరాలతో రిపోర్టు రెడీ చేస్తున్నారు.